వెల్కమ్ టు ది న్యూ ఎపిసోడ్ ఆఫ్ లాక్డౌన్ మస్తీ. మనం రెగ్యులర్ గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు ఒక మంచి మాట, ఒక మంచి వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈసారి ఐ షుడ్ మెన్షన్ అబౌట్ మిస్టర్ హరీష్ నల్లాడి. ఈ అబ్బాయి ఈజ్ ఎ వెరీ యంగ్ అండ్ డైనమిక్ బాయ్. ఇంజనీరింగ్ జస్ట్ పాస్ అవుట్. ఒక ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ కంపెనీలో పటాన్చెరు బ్రాంచ్ లో ఈజ్ వర్కింగ్ డే. నాకు ఈ అబ్బాయి ఎక్కడ పరిచయం అంటే, నా లవర్ బాయ్ మూవీ షూటింగ్ అవుతున్నప్పుడు ఐనోల్ పటాన్చెరు ఇంజనీరింగ్ కాలేజ్, ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ పనిచేసినప్పుడు వాజ్ స్టూడెంట్ డే. ఈజ్ ఎ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ ప్రిన్స్ మహేష్ బాబు. ఈ అబ్బాయి మహేష్ బాబు గారి బర్త్డే అయినా ఏ రోజు ఏం చేసినా కూడా చాలా సామాజిక స్పృహ ఉన్న వ్యక్తితో, బాధ్యతతో, 10 మందికి సేవా దృక్పథంతో అందరికీ అన్నదానం చేస్తూ అభిమానాన్ని తన పెంచిన వెండి తెర మీద పెంచిన ఒక స్టార్ ని బర్త్డేని కామన్ మ్యాన్ అందరికీ పనికొచ్చేటట్టుగా అందరికీ అన్నదానం చేసి, వస్త్రదానం చేసి, మొన్న నాకు తెలిసిన ఒక వ్యక్తి స్ట్రగుల్ ఉంటే ఒక ఫ్యామిలీ, నేను జస్ట్ హరీష్ చెప్పాను. హరీష్ ఇట్లా ఒక ఫ్యామిలీ, ఒక జెన్యున్ బాయ్ ఈ స్ట్రగ్లింగ్ వెరీ హార్డ్. కొంచెం వై డోంట్ యూ డూ, మీరు ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ అప్పుడు బతినప్పుడు చేస్తుంటారు కదా, వై డోంట్ యూ జస్ట్ కన్సిడర్ దిస్ కేస్ ఆల్సో. ఇట్స్ వెరీ జెన్యున్ పర్సన్. నేను చూశాను ఆ అబ్బాయి అనగానే, బిలీవ్ మీ ఆర్ నాట్, ఇన్స్టెంట్ గా విత్ ఇన్ నో టైం ఆ అబ్బాయి రెస్పాండ్ అయ్యి అప్పటికప్పుడు ఆ అబ్బాయి అడ్రస్ కనుక్కుని గూగుల్ పే చేసి ఇమ్మీడియట్ గా మేమున్నాము, మీరందరూ ఏం టెన్షన్ పడకండి ఆ ఫ్యామిలీ వారికి ధైర్యం, కొండంత ధైర్యం ఇచ్చి వాళ్ళ కుటుంబానికి ఆదుకున్న వ్యక్తి దట్ ఈస్ హరీష్ నల్లాడి. ఎంతో మంది సినిమాలు చూస్తుంటాం, మనం ఎంతో మంది హీరోల్ని ఆరాధిస్తుంటాం, కానీ వాళ్ళ సినిమాల ద్వారా చెప్తున్న ఒక మంచి మాటని మనం ఎప్పుడు ఆచరణలో పెడతాం. కానీ ఈ వ్యక్తి ఒక శ్రీమంతుడు సినిమాలోని ఒక ఫిలాసఫీని, మనం ఎంత డబ్బు సంపాదిస్తున్నాం అనేది కాదు, 10 మందికి మనం ఎంత తోడ్పడుతున్నాం, ఎంతమంది మనం పనికొస్తున్నాం అనే దాని మీద కేవలం సినిమాలో చూసి నచ్చినప్పుడు విజిల్ కొట్టడమే కాకుండా నిజ జీవితంలో కూడా ప్రాక్టికల్ గా 10 మంది పనికొచ్చేటట్టు చేశాడు. ఆ అబ్బాయికి నేను మీ అందరి ద్వారా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, మీరు కూడా ఆ అబ్బాయి హరీష్ నల్లాడికి ఎల్లప్పుడూ ఇట్లాగే మంచి కార్యక్రమాలు చేసి ప్రిన్స్ మహేష్ బాబు గారికి నిజంగా గర్వకారమైన అభిమానిగా నిలబడిపోవాలని. మిస్టర్ ప్రిన్స్ మహేష్ బాబు, నేను చెప్తున్నాను, యు ఆర్ వెరీ వెరీ లక్కీ టు హ్యావ్ ఫ్యాన్స్ లైక్ దిస్. ఇలాంటి వ్యక్తి మంచి చేసినందుకు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండి, అందరికీ 10 మంది రానున్న రోజుల్లో ఈజ్ ఎ ట్రూ యూత్ ఐకాన్ ఆఫ్ అవర్ తెలంగాణ స్టేట్ అండ్ ఫర్ ది నేషన్ యాజ్ ఎ హోల్. ఒక్కొక్క నీటి గుట్ట కలిస్తేనే సముద్రం అవుతుంది, మహాసముద్రం అవుతుంది. ఇలాంటి ఎంతో మంది పవిత్ర మనసున్న వ్యక్తులు, అబ్బాయిలు ఇవాళ మంచి చేస్తే రేపు ఫ్యూచర్ లో మన దేశానికి మంచి పాట ఇస్తారు. మిస్టర్ హరీష్ నల్లాడి, I wish you all the very success. God bless you. Always be. So, let's start our episode in this time. మీకు ఒకటి చెప్పాలండి, చెట్టెలుకలు చూడటానికి ఇంతే ఉంటాయి కానీ అవి చేసే వింతలు, విన్యాసాలు వామ్మో అపార్థాలు క్రియేట్ చేస్తాయి బాబు. ఇది చెప్తున్నాను. What you know about rolling down in the deep? When your brain goes numb, you can call that mental freeze. When these people talk too much, put that shit in slow motion. Yeah, put that shit in slow motion. Yeah, I feel. చూశారు కదా, ఇవాళ రేపు మనిషి ప్రాణం ఉన్నంత వరకే. ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత ఎన్ని ప్రయోగాలు చేసినా మనిషిని మళ్ళీ బ్రతికించుకోలేము. కానీ ఇంతమంది శాస్త్రవేత్తలు ఉన్నా కూడా వాళ్ళకి తెలియని ఒకే ఒక ఇంపార్టెంట్ నిజం ఏంటంటే, సచ్చిని వ్యక్తిని కూడా బ్రతికించే శక్తి చూడండి సార్. ఎవరు సార్ చెప్పింది?
దొంగతనం చాలా సింపుల్ అని, ఎవడు పడితే ఆవిడ దొంగలించేయచ్చని ఎవడు చెప్పాడు? దొంగలించడం కూడా ఒక పెద్ద ఆర్ట్, దానికి ఒక మంచి టాలెంట్ కావాలి. టాలెంట్ మిస్ అయిందా ఏమవుతుంది తెలుసు? అహనా పెళ్ళంటలో కోట శ్రీనివాసరావు గారు పొదుపు మనిషి పొదుపుగా బ్రతకడానికి ఒక కొత్త నిర్వచనం సృష్టించారు. అంటే మనిషి ఎలా పొదుపుగా ఉండాలనే దానికి అది చూసినప్పుడు నా వాజ్ ఆల్సో షాక్. కానీ తలదన్నేవాడికి తారదన్నేవాడు ఉంటాడని చెప్పంటే నువ్వు వీడేనేవు. బాహుబలి సినిమాలో ప్రభాస్ ఆ కండలు చూపించి ఎన్ని విన్యాసాలు చేస్తే ప్రపంచం అంతా రుటులుడిపోయిందా. కానీ మా ఊరి పొలిమేరలో సందులో ఒక బాహుబలి ఉన్నాడండి. నమ్మరా? చూడండి సార్, కళ్ళు తెరుచుకుని చూడండి సార్, మా ఊరి పొలిమేరలో ఉన్న బాహుబలిని. తంతే ఊరుల పుట్లో పట్టమంటే ఏంటో అనుకున్నా, ఇప్పుడు తెలిసిందే ఏంటి. ఒక్క నిజం మాత్రం తెలుసుకున్నాడు జీవితంలో, మన కళ్ళతో చూసిన అన్ని నిజాలు కావు. కొన్నిసార్లు మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. ఎందుకు చెప్తున్నాను? చూడండి సార్, ఎట్లా మోసం చేసిందో చూడండి సార్. दर्द तो नहीं होगा ना? फर्स्ट टाइम है, थोड़ा तो पेनफुल होगा ही ना। नहीं फिर मुझे नहीं करना। अरे इतना भी पेनफुल नहीं है, एक बार कर ले, मजे आएंगे। 1 2 रुको जरा, सबर करो। 3 ఓకే, ఈ కరోనా వచ్చి లాక్డౌన్ పెట్టినప్పటి నుంచి మనుషులు చేస్తున్న విన్యాసాలు అన్నీ ఇన్ని కాదు. డౌటా మీకు? చూడండి సార్. तुम इसे नहीं मारोगे, ये मेरा शिकार है। अगर तुमने इसे मारने के लिए सुपारी ली है तो मैंने इसे मारने के लिए पूरा पान खाया है। भाई लॉकडाउन खुला? भाई अभी नहीं खोला है। भाई लॉकडाउन खुला? भाई अभी नहीं खोला है। ठीक है भाई। भाई कोरोना से लोग मर रहे हैं क्या? नहीं, पैदा हो रहे हैं। मुझको राणा जी माफ करना, गलती मारे से। इजी फोकस पकड़। సెకండ్ వేవ్ అవుతుందో లేదో అప్పుడే మన వాళ్ళందరూ థర్డ్ వేవ్ గురించి మాట్లాడేస్తున్నారు. ఇంకా థర్డ్ వేవ్, తర్వాత ఫోర్త్ వేవ్, ఫిఫ్త్ వేవ్. ఫస్ట్ వేవ్కి వచ్చినప్పుడేమో 1 మాస్క్, సెకండ్ వేవ్కి వచ్చినప్పుడు 2 మాస్కులు. ఇంక ఇట్లా పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే
ఇక్కడ ఏమైనా చేస్తే ఇంకో చోట ఏమైనా అయితే దాన్ని ఏమంటారు? తండ్రి తన కొడుకుని పిలిచి అడిగాడంట, అరే నడుముని ఇంగ్లీష్లో వేస్ట్ అని ఎందుకు అంటారా చెప్పు అన్నాడు. వాళ్ళ కొడుకు కొంచెం ముదురు కన్నా ప్రభుత్వం అనడం కరెక్ట్. ఎందుకంటారా, నాన్న పనికొచ్చేది ఏదైనా దాని పైన ఉంది దాని కింద ఉంది, మధ్యలో నుండి వేస్టే కదా, అందుకే దాన్ని వేస్ట్. అది WAIST రా, వేస్ట్ కాదురా, WAST కాదురా. అదే ఒకడెవడో చాలా దీర్ఘంగా పడి కూర్చున్నాడంట ఆలోచిస్తూ. ఒకటి చిన్నతోడు వచ్చి అడిగాడంట, ఏంట్రా నువ్వు అంత దీర్ఘంగా గాఢంగా ఆలోచించుకుంటూ కూర్చున్నావు, ఏంటి ఏం జరిగింది నీకు అని? ఏం లేదురా, ఒకటి ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్ చేసుకుంటే 2 లక్షల రూపాయలు ఇచ్చారు, వాడికి గుర్తుపట్టకలేదు వస్తున్నాడు, వాడిని ఇట్లా మారిపోయాడు, ఏంటో నాకు తెలియదు. ఒక మొగుడు ఆత్రంగా వెయిట్ చేస్తున్నట్ట బయట, లోపల తన ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ కోసం వస్తే ఏమవుతుందా అని చెప్పి టెన్షన్ గా తనకు సినిమాలు చూసినట్టే ఇటు ఇటు తిరిగేస్తున్నాడు. అంతలో నర్సు వచ్చింది, సార్ మీ ఇంట్లో కొడుకు పుట్టాడన్న. వీడు, అబ్బా నా భార్య హాస్పిటల్లో ఉంది, నా కొడుకు ఇంట్లో పుట్టాడా? అబ్బా దేవుడా, కాలం కలిసి వస్తే నడుచొచ్చే కొడుకు అన్నావు, అబ్బా నాకు హాస్పిటల్ నుంచి ఇంటికి తుంకే కొడుకునిచ్చావా తండ్రి, వా 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 వా. నిన్న నర్సు సింగ్ జరా లాక్డౌన్ మస్తే. ఒకడెవడో నా మిత్రుని అడిగాడండి, అరే ఏంట్రా February 14th చాలా హడావడి చేస్తుంటారు, ఏంట్రా రోజులో ఉన్న స్పెషాలిటీ ఏంట్రా అని అడిగాడు. అయితే వాడు అడిగాడంట, నీకు పెళ్ళే భార్య ఉందా లేదంటే గర్ల్ ఫ్రెండ్ ఉందా అని. నాకు పెళ్ళే భార్య ఉంది నాయన అని చెప్పాడు. భార్య ఉంది కదా. అయితే February 14 మహావీర్ జయంతి రోజు సీదా వెళ్ళిపోయి గుడికి వెళ్ళిపోయి ప్రార్థించుకుని ప్రసాదం తీసుకుని వచ్చాను. అదే గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఏంట్రా ఏముంది, ఏ పార్క్ పొదల కిందకి వెళ్ళిపోయి ఎంజాయ్. దట్ ఈస్ వ్యాలంటైన్స్ డే నాయన. ఇద్దరు పిచ్చోడు మాట్లాడుకుంటున్నారట, బయట బాల్కన్లో పడుకుని ఉంటే వర్షం పడుతుందట. ఓ పిచ్చోడు అన్నాడు ఇంకో పిచ్చోడుతో, రే ఆకాశంలో పొక్కెట్టింది రే, అందుకే వర్షం పడిపోతుంది, నీరు పడిపోతుందిరా అన్నాడు. అంతలోనే మెరుపు వచ్చినట్టు, ఆ పెద్ద మెరుపు. ఈ పిచ్చోడు ఇంకో పిచ్చోడుతో అన్నాడంట. అరే ఇప్పుడు వెల్డింగ్ కూడా వచ్చేసాడు, ఆ వెల్డింగ్ అదే పొక్క పడిందని మూసేసేస్తున్నాడులే, పడుకున్నాడు. ఎగ్జామినేషన్ నుంచి అబ్బాయి బయటకు రాగానే తండ్రికి వచ్చి అడిగాడంట, పేపర్ ఎలా వచ్చిందిరా. కొడుకు సింపుల్గా అన్నాడంట, ఏముందానా, సన్నగా ఉంది, తెల్లగా ఉంది, అప్పుడప్పుడు గాలి ఇచ్చినప్పుడు కిటికీలు ఇచ్చి అప్పుడప్పుడు ఎగిరి. వీడికి అర్థమైపోయింది, వీడు ఏ లాష్ ఉంటాడో వీడు ఏమైంటాడో. ఒక చిన్న పిల్లోడు తన తండ్రిని, నానా ఇట్రా అన్నాడు. ఇది నా అమ్మ, ఏంట్రా అది నాన్నరా, మర్యాద పిలవాలరా అన్నా. నానా మర్యాదకి ఇట్రా అన్నాడు. సో హ్యాపీగా ఒక అబ్బాయి టీనేజ్ బాయ్ సోఫాలో అలా పడుకుని నాతో, నాన్న గెట్ మీ గ్లాస్ వాటర్ అన్నాడు. ఇది నా తండ్రి, రే మర్యాదరా, ఏంట్రా నన్ను గ్లాస్ వాటర్ తెమ్మంటావు ఏంట్రా అంటే, నానా తీసుకురా నాన్న, నాకు దాహం వేస్తుంది, తీసుకురా గ్లాస్ వాటర్ తీసుకురా. రే ఇంకొకసారి నువ్వు నన్ను గ్లాస్ వాటర్ దే ఇది అని అన్నావంటే నేను దగ్గరకు వచ్చి చంప మీద చెడేయాలని నువ్వు కొడతాను చెప్తాను. నానా చంప మీద కొట్టడానికి నువ్వు అక్కడి నుంచి నా దగ్గర రావాలి కదా, వచ్చేప్పుడు గ్లాస్ వాటర్. వాడెవడో జీవితంలో అన్ని సింపుల్గా కావాలి, అందుకే ఏమనుకున్నాడు, దేవుడిని ప్రార్థించేసి అన్ని మనం పొందే చేసుకొని చెప్పి, ఓ
దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. అప్పుడు నిజంగానే పాపం ఎందుకు ఏంట్రా ఎంత బాధపడుతుంది దేవుడు వచ్చేసాడు. రాగానే అడిగాడు దేవుడిని, దేవుడా నాకు ఒక ఉద్యోగి, నాకు ఒక పెద్ద వెహికల్, ఆ వెహికల్ నిండా అమ్మాయిలు ఉండేది చూడు మా స్వామి అని అన్నాడు. ఆ వరమే స్వామి అన్నాడు. తదాస్వామి తిప్పి కొడితే మా యాదయ్య గర్ల్స్ ఇంజనీరింగ్ కాలేజీలో వీడు బస్ డ్రైవర్, ఫస్ట్ ఉద్యోగం బస్ డ్రైవర్, పెద్ద వెహికల్ బస్సు నిండా గర్ల్స్. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ అవార్డు ఎందుకు ఇచ్చారా నాకు ఇప్పుడు తెలిసిందండి. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్, అక్షరాల్ని మలకడం అనేది అందరి వల్ల సులువుగా ఉందండి. చూడండి. Hey, you chicks girl, stand up. Tell meaning fast, faster, fastest. In Telugu. ఉరుకు జల్ది ఉరుకు ఉరుకు దీని తల్లి ఉరుకు. తాను ఒకటి తెలిస్తే టైం ఒకటి తెలుస్తున్నట్టు ఏంటో అనుకున్నాను. చూడండి సార్. बेबी आज रात को करे क्या? सेक्स? सच्ची? हाँ रेडी रहना. बेबी व्हाट? हम करने वाले हैं ना? पीरियड्स हो गए यार. ఓకే, ముందు కొయ్యా అనకు నుయ్యా అంటే ఏంటంటే కొన్ని పరిస్థితులు అలా తీసుకొస్తాయి. చూడండి. థింక్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్. ఇది యాక్చువల్గా అబ్బాయిలు రాసుకుంటుంటారు, అమ్మాయిల్ని వర్ణించుకుంటారు. కానీ కొన్నిసార్లు అమ్మాయిలకు కూడా అబ్బాయిల గురించి ఇదే లైన్ పనికొస్తుంది. ఎందుకంటున్నాడా? చూడండి సార్. జిమ్కి వెళ్తే కండలు పెరుగుతాయండి. కండలు ఎవరు చెప్పారు కాదని. జిమ్ చేసే వాళ్ళకి చేయించే ఇన్స్ట్రక్టర్ కూడా. చూడండి సార్. కరోనా వచ్చి లాక్డౌన్ పడిన తర్వాత అన్ని రంగాల్లో పొదుపు 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 పొదుపు. ఈవెన్ మా సినిమా రంగాల్లో కూడా పొదుపు వచ్చేసింది అనుకోండి, ఈ స్థాయిలో ఉంటుంది. గోరుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకోవడం ఎందుకు అంటారు. కానీ మనవాళ్ళు తగ్గితేనా? అబ్బో చూడండి సార్. స్టూడెంట్స్ ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నా, ఎంత బాగా చదివినా ఎప్పుడు జీవితంలో ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం పనిచేయదు. ఎందుకంటారా? చూడండి.
अब इसमें तो ट्रू फॉल्स आया नहीं है నగ్న సత్యాలు అంటే పట్లుడిపోయేంత సత్యాలు ఉంటాయండి, ఉంటాయి. పట్లు ఊడిపోయేంత సత్యాలు, పట్లు ఊడుగొట్టేంత సత్యాలు మీరే తెలుసుకోండి. Men at 25 play football. Men at 40 play tennis. Men at 60 play golf. Have you noticed that, as you get older, your balls get smaller? కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకోవాలి కంపల్సరీ అని అయింది. కానీ మాస్క్ను కూడా తనకు కావాల్సినట్టుగా వాడేసుకునే వ్యక్తులు కూడా తయారైపోయారండి. చూడండి సార్. अरे बेटा तुम्हारा मार्क्स कहाँ है? मेरे पास तो मार्क्स नहीं है. इंडिया में इतना कोरोना वायरस फैला हुआ है, सेफ्टी के लिए हम लोग सबको फ्री में मार्क्स दे रहे हैं. ये लो पहनो. ये ले, ये तू पहनना मास्क. ये लो आप पहनो वाला मास्क. आपको पता है बहन, जब तुम वहाँ पे बैठ के कॉल पे बात कर रहे थे, 2 लोग आपका पीछा कर रहे थे और तुम्हारे को मास्क में कुछ मिक्स करके आपको पहनाने की कोशिश कर रहे थे. ఫ్రెండ్స్, నెవర్ ఎవర్ మిస్యూజ్ మాస్క్. మాస్క్ ని మన జీవితాలు కాపాడుకోవడం కోసం వచ్చిన ఒక ఆయుధం, కానీ మనల్ని ఇంకొకరి జీవితాలని పాడు చేయడం కోసం కాదు. ఇది అర్థం చేసుకోండి. అండ్ ఆల్సో అండర్స్టాండ్, ఇప్పుడు కొత్త ట్రెండ్ లో ఒక బెటర్ వేస్ ఆఫ్ వేరింగ్ ది మాస్క్. ఇట్లాగే మీ యొక్క ప్రోత్సాహం నాకు ఎప్పుడు ఉండాలి. ఓకే, ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా లాస్ట్లో.